హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణామైడి మొబైల్స్ ఫ్రమ్ మంచిర్యాల్. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ 12X అండి. సిమ్ ఏం షో అవ్వట్లేదు. 2-3 సిమ్స్ మార్చినా కూడా ఏం చూపించట్లేదు. ఇది ఐఎంఐ నెంబర్ చెక్ చేస్తే మాత్రం ఐఎంఐ నెంబర్ ఏం చూపించట్లేదు. తర్వాత బేస్ బ్యాండ్ ఐసీ కూడా చెక్ చేస్తున్నాను నేను. బేస్ బ్యాండ్ వర్షన్ అనేది బేస్ బ్యాండ్ వర్షన్ చెక్ చేస్తే బేస్ బ్యాండ్ వర్షన్ అన్నోన్ చూపిస్తుంది. బేస్ బ్యాండ్ వర్షన్ ఏం చూపించట్లేదు. తర్వాత బోర్డు చూస్తే ఆల్రెడీ నెట్వర్క్ సెక్షన్ ఆల్రెడీ షీల్డ్ అనేది రిమూవ్ చేసి ఉంది. ఇది మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువ శాతము బేస్ బ్యాండ్ ఐసీ అనేది కింద మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వల్ల లైన్స్ అనేది కట్ అయిపోయి ఉంటాయి. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. ఏదైతే బేస్ బ్యాండ్ ఐసీ ఉందో అది రిమూవ్ చేసేసి ఏవైతే లైన్స్ కట్ అయినాయో అవి రీప్లేస్ చేసి ప్రాపర్గా ఐసీ సెట్ చేసిన తర్వాత మనకి ఎవ్రీథింగ్ ఓకే అయింది. ఒకసారి చూడండి, బేస్ బ్యాండ్ వర్షన్ చూపిస్తుంది. ఎవ్రీథింగ్ మనకు ఐఎంఐ నెంబరు కాల్స్ కూడా వెళ్తున్నాయి. ఇలాంటి మొబైల్ సంబంధించిన ఎనీ కంప్లైంట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా నెంబరు స్క్రీన్ పైన ఉంది. మా షాప్ అడ్రస్ కరుణామైడి మొబైల్స్, రైల్వే స్టేషన్ రోడ్, మంచిర్యాల్. థ్యాంక్ యూ.